హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనము బ్రేక్ఫాస్ట్ ఈజీగా తయారు చేసుకునేలా నేను దోశ తయారు చేస్తున్నాను. 1 కప్పు మినప్పప్పు, 2 కప్పుల బియ్యం నీళ్ళతో శుభ్రంగా కడిగి నైట్ నాననివ్వాలి. మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్ట్ తయారు చేసుకోవాలి. స్టవ్ వెలిగించి దోశ పెనం పెట్టి కొంచెం ఆయిల్ రాసుకొని ఇలా దోశ పిండి పెనంపై అప్లై చేసుకోవాలి. నేను అల్లం చట్నీ తయారు చేశాను. ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం అల్లం, చిన్న ముక్క బెల్లం వేసుకొని కొంచెం సాల్ట్ వేసి కొంచెం జీలకర్ర వేసుకొని అల్లం పచ్చడి తయారు చేశాను. ఇప్పుడు ఈ దోశ కొంచెం కాలాక కొంచెం అల్లం పచ్చడి తీసుకొని చక్కగా ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉంటుందండి. చూడండి, ఇలా మొత్తం ఇలా అప్లై చేసుకొని కొంచెం క్రిస్పీగా కాలాక తీసి సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా. ఇప్పుడు ఈ చలికాలంలో తల తిరగడం, కళ్ళు తిరగడం అలా ఉంటుంటాయి కదా, ఒళ్ళు తిరగడం లాంటివి పైత్యానికి వచ్చిందని అంటుంటారు కదా, అలాంటివి రాకుండా ఉంటాయి. ఇది పల్లి కొబ్బరి కలిపిన చట్నీ. ఈ రెండింటితో సర్వ్ చేస్తాను. ఎంతో టేస్టీగా హెల్దీకరమైన దోశ తయారు చేసుకున్నాను ఈరోజు. పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. ఇలా ఏ ఫుడ్ తయారు చేసుకున్నా హెల్దీగా తయారు చేసుకొని తినడం వల్ల మనకు ఇమ్యూనిటీ పవర్ అందుతుంది, ఆరోగ్యంగా ఉంటాము. చూడండి ఎంత బాగా వచ్చిందో. నా ఛానల్ని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, నా ఛానల్కి సపోర్ట్ చేయండి. చూడండి ఎంత బాగా ఉందో దోశ.